హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే ఎలాగూ పెళ్ళి ఇద్దరి మనసులు కలిసిపోయాయి కాబట్టి పెళ్ళి నిశ్చయం చేసి డేటు ఏది అని ఫిక్స్ చేసుకుందామని పనుల తొందరలో పడిపోయినటువంటి విజయలక్ష్మి 20 రోజుల టైం ఉందనగా కార్డులు మొత్తం అచ్చు వేయించడము, ఎక్కడికి పంపించేవి అక్కడికి పంపించడము, అమ్మాయి అంటే జయంతి అభిప్రాయం కూడా ప్రత్యేకంగా ఏం తెలుసుకోకుండానే అన్ని పెళ్లికి హంగులు ఆర్భాటాలతో కూడినట్టు వైభవోపేతమైనటువంటి పెళ్లి చేయడానికి సర్వం సన్నద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి విజయలక్ష్మి ఈ జయంతిని తీసుకొని చీరల కోసం అని షాపింగ్కి వెళ్దాం, నీకు నచ్చినవి తీసుకుందువు కానీ అని తీసుకెళ్ళడం. అక్కడ చీరలు సెలెక్ట్ చేస్తున్నటువంటి టైంలో రాజశేఖరన్ దగ్గర జయంతి ఉన్నప్పుడు సరస్వతి రామన్ అనే ఆమె చందాల కోసమని వచ్చినప్పుడు జయంతిని చూసింది కాబట్టి అక్కడ జయంతిని తల తిప్పుకున్న జయంతిని ఆరక్షణంలోనే గుర్తుపట్టి ఎదురుగా వచ్చి సరస్వతి రామన్ ఏమన్నారంటే, మీరు మిసెస్ రాజశేఖరన్ కదా, రాజశేఖరన్ సార్ వచ్చారా, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను, మనందరం కలిసి వెళ్దాము, మీరు కూడా బట్టలు సెలెక్ట్ చేసుకోండి, నేను ఇంతలో బట్టలు సెలెక్ట్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళడం. ఇదంతా చూసినట్టు అటువంటి విజయలక్ష్మి ఒక్కసారే గంభీరంగా మారిపోయి జయంతిని ఈమె ఎవరు అని అడగడము. ఇదంతా ఇక చెప్పక తప్పని పరిస్థితి అని ఇంటికి వెళ్దామని చెప్పడం, బట్టలకు ఇంకోసారి వస్తామని షాప్ అతనికి చెప్పి జయంతి విజయలక్ష్మి ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి నుంచి జరిగినటువంటి విషయం అంతా మొత్తము ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అన్ని విషయాలు మంచిగా పూసగుచ్చినట్టుగా విజయలక్ష్మికి జయంతి చెప్పడము విన్న తర్వాత ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, బయటపడలేదు, అయినా నాకు కూడా అసలు గుర్తులేదు, నేను కూడా నన్ను అభిప్రాయం అడిగినప్పుడు జయంతిని చేసుకోమనమని ఉత్తరం రాసినా, మరి మా తమ్ముడు జయంతి అని పిలుస్తున్నా నాకు జ్ఞప్తికి రాలేదు అని చెప్పడం. ఇట్లా ఉంటుందా అన్న తర్వాత మరి ప్రస్తుతం నన్నేం చేయమంటారు అంటే, ఇంకా ప్రస్తుతం నన్నేం చేయమనడం ఏంది, నువ్వు బ్యాగ్ చదువుకొని నువ్వు రాజశేఖరన్ దగ్గరికి వెళ్ళిపో అంటే, అమ్మో నేను వెళ్ళను, అతడు క్షమిస్తాడన్న నమ్మకం నాకు లేదు అంటే, అతన్ని క్షమిస్తాడన్న నమ్మకం నాకుంది, తప్పు చేసింది నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళాలి, జరిగిన విషయం అంతా చెప్పాల్సిన బాధ్యత నీకుంది, ఒకవేళ నువ్వు అనుకున్నట్టే అతడు నిన్ను క్షమించకలేకపోయినట్టయితే తిరిగి మళ్ళీ నా దగ్గరికి రా, కాకపోతే ప్రసాద్ భార్యగా నా మరదలుగా కాకుండా నా ఇంటికి సెక్రటరీగా నేను ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, వెళ్ళు అని పంపించడం. మళ్ళీ జయంతి ఒక్కతే బయలుదేరి రాజశేఖరన్ దగ్గరికి రావడము. మొదట అక్కడికి డాక్టర్ గారింటికి వెళ్దామా, మరి సునంద వాళ్ళ ఇంటికి వెళ్దామా అని ఆలోచించుకొని ఎక్కడికి ఏమొద్దు, తను స్వీకరిస్తేనేమో రాజశేఖరన్ గారి దగ్గర ఉందాము, వద్దంటేనేమో మళ్ళీ వచ్చిన దారినే మళ్ళీ విజయలక్ష్మి గారింటికి వెళ్ళిపోదామనే నిర్ణయం తీసుకొని రాజశేఖరన్ గారింటికి రావడము. ఇద్దరు ఎవరెవరికి ఉన్నటువంటి వెళ్ళగానే రాజశేఖరన్ గారు లేకపోవడము, మళ్ళీ తను లేచేసరికి ఎదురుగా ఉండడము, ఇద్దరి మధ్యన వచ్చినటువంటి గ్యాప్కు సంబంధించినటువంటి వివరాలు, ఎవరెవరికి ఎవరి మీద ఏ సందేహాలు చాయో మాట్లాడుకోవడము, అందులో హెచ్చు తగ్గులు మాటలు రావడము, తోసేసుకోవడము, దెబ్బ తగలగడము, దగ్గరికి తీసుకోవడము, ఏకాభిప్రాయానికి రావడము, ఇంకెప్పుడు నన్ను వదిలి ఉండొద్దు మీరు అనడము, నా నీడలాగా నేను ఉంచుకుంటాను, ఎప్పటికీ విడిపోయేది లేదు అని రాజశేఖరన్ గారి జయంతికి ధైర్యం చెప్పడము. మరి టెలిగ్రామ్ చేద్దాం విజయలక్ష్మికి, నువ్వు క్షేమంగా చేరుకున్నట్టు అంటే, మీరెందుకు వెళ్ళడం నా ఆయనకి చెప్పండి అని జయంతి రాజశేఖరన్ గారికి చెప్పడము. మొత్తానికి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక సంతోషమైనటువంటి వాతావరణం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడడం అనేది జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. మర్నాడు సాయంత్రము గదిలో అద్దం ముందు కూర్చొని తలదువ్వుకుంటోంది. ఎవరు? జయంతి. శేఖరం ప్రయాణానికి 4 రోజులకి వాయిదా పడింది. 4 రోజుల్లోనూ ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయడంతో సరిపోయింది. తలదువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవరు ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఎవరు? ప్రసాద్ కాదు కదా. క్షణం సేపు గుండెలు కొట్టుకున్నాయి జయంతికి. కవరు తిప్పి చూసింది. అడ్రసు తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది. మద్రాసు నుంచి తిరిగి వచ్చింది. కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది. చాలా పెద్ద ఉత్తరం. ఉత్తరం చివరి సంతకం కోసం ఆత్రంగా వెతికింది. శేఖరం అని ఉంది. శేఖరం నా ఉత్తరం అందలేదు అని 10 సార్లు అడిగిన శేఖరం అది ఈ ఉత్తరమేనా, ఇందులో ఏముంది? మంచం మీద వచ్చి కూర్చుంది. ఇంత
ఇంత పెద్ద ఉత్తరం రాయటానికి శేఖరానికి ఎంత టైం పట్టిందో అని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు జయంతికి తెలియదు. మంచం మీద వెనక్కి వాలి దిండు నానుకొని పూర్తిగా ఏకాగ్రతతో చదవడం ప్రారంభించింది. జయంతి అంటే ఇక స్టార్ట్ అయిందనమాట. ఉత్తరం మొదలుపెట్టిన తీరు ఆ చదవడం మొదలైంది. మొదటి పదం, జయంతి, నిన్ననే నీ పెళ్ళి శుభలేఖ చేరింది. పెళ్లి నాటికి నేను రాలేకపోవచ్చు. 2-3 రోజుల్లో ఊరు వెడుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు. కారణం, నాకు తిరిగి రావాలని కూడా లేదు. వచ్చినా రాకపోయినా పట్టించుకునే అనేవారు నాకు ఎవరూ లేరు. బాధపడేవారు అంతకంటే లేరు. జయంతి, నేను వెళ్ళిపోయే ముందు, శాశ్వతంగా నీ నుంచి దూరమైపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావడం తటస్థపడితే, అంటే ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే నీ మనసులో సానుభూతితో నిట్టూర్పు తప్ప అసహ్యంతో చీదరింపు కలగదని నమ్మకం. అందుకే ఈరోజు ఇంత ఓపికగా ఇవన్నీ చెప్పటానికి కూర్చున్నాను. జయంతి, చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా, ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను. మా అమ్మ నాకు 12 సంవత్సరాలప్పుడు పోయింది. కారణం తెలియదు. కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు. ఒక్క గీత తప్ప నాకు స్నేహితులు ఎవ్వరూ లేరు. స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు. మా అమ్మ కలవనిచ్చేది కాదు. అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నదైపోయింది. దాదాపు శూన్యమైపోయిందనే చెప్పవచ్చు. ఆవిడ నలుగురితో నన్నెందుకు కలవనిచ్చేది కాదో నాకప్పుడు అర్థమైంది. ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకి దూరమైపోతానేమో అని ఆవిడ భయం. ఆవిడ ఊహలు, ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూనే ఉండేదన్నమాట. మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు. ప్రతి దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది నాన్నగారికి. వ్యాపారంలో క్రమేపీ నష్టం రావడం మొదలుపెట్టింది. చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయమైంది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చిన అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని. కాలేజీలో నా చదివేదో నేను చూసుకొని నా మార్గాన నేను పోయేవాడిని. రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది. నా ఒంటరితనం నుండి పట్టుబట్టి యువతలకి లాగి కాలేజీ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది. మా అమ్మ తప్ప ఇంకోరి చనువు అంత బాగా ఎరుగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను. పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు. ఇది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి. నా చదువు పూర్తయింది. నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు. నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలని అప్పట్లో ఉండేది. కానీ నాన్నగారు డాక్టర్ కాదు, అంతా గీతను నా భార్య కిందే చూసేస్తున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం కూడా నాకు లేకపోయింది. తొలి యవ్వనపు పొంగు అది దాచుకోలేను, బయట పెట్టను లేను. ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు. నాకున్న బంధం తెగిపోయింది. చాలా అప్పులైనాయి. వాటన్నిటినీ తీర్చాలి. నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి. కొడుకు సమర్థుడు, ప్రయోజకుడు అని అనిపించుకోవాలి. ఈ ఆశతో రాత్రింబవళ్ళు బిజినెస్లో కృషి చేశాను. ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి. పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది. దానికి మెరుగులు దిద్దటం ప్రారంభించాను. ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలియదు. రేఖారాణితో హద్దు మీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నాను. కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది. విపరీతంగా నీరసంగా అనిపించేది. అది ఎక్కువగా శ్రమించటం వల్ల అలసట అనుకున్నాను. దగ్గు వచ్చేది. రాత్రిళ్ళు ఎక్కువ మేలుకోవడం వల్ల వేడి చేసేమో అని అనుకునేవాడిని. తర్వాత బయటపడింది టీబీ అని. తర్వాత బయటపడింది టీబీ అని, అంటే క్షయ. ఓ లంగ్ పాడైపోయిందని, రెండో లంగు పాడైపోవడానికి సిద్ధంగా ఉందని, ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియంకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను. ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత, స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి. తనకి చూడాలని రావాలని ఉంది కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదని నాకు ఉత్తరాలు వ్రాసేది. కానీ నాకు తెలుసు
వాళ్ళింట్లో రేఖారాణి మాటకు ఎవ్వరు ఎదురు చెప్పరు అని, అంటే అబద్ధమాడుతుంది అని అర్థమైపోయింది. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది. డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు. ఆ రోజుల్లో గీత ఆత్మీయత, ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతవరకు గీత అంటే నాకు విధమైన ఇష్టం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. గీత ఆ ఇష్టాన్ని క్రమంగా మార్చుకునేలా చేసింది. జీవితం మీద ఆశ వదులుకుని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను. తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారానికి మరొక డబ్బు గల ఆయనతో వివాహం జరిగిపోయింది అని. కానీ నాకేం బాధ అనిపించలేదు. తొలి యవ్వనపు పొంగు చల్లారింది. మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి. గీత కంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ గీత అంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు. అయినా సరే అభిమానం చాలనిపించింది. గీతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. శూన్యమాసం దాటలేదు, గీత మరణించింది. కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు, చాలా అల్పం అన్నట్టు, అంటే తక్కువ అన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మరపోతాం. నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. గీత మరణం నా మనసులో నేనెప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్ళిపోయింది గీత. బిజినెస్ తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవళ్ళు పనిచేస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. కొద్ది సంవత్సరాలలోనే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది. అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలిసేది కాదు. విపరీతంగా చందాలిచ్చేవాడిని. అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది. నలుగురిలో నా పేరు మారుమోగిపోవటం. బలవంతాన అందరూ నన్ను తమ సర్కిల్స్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది. ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం మాత్రం నన్ను వదలటం లేదు. అందుకే అందరినీ కలుపుకుని అందరూ నా వాళ్ళే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను. ఈ గందరగోళంలో రేఖారాణి మళ్ళీ నాకు సన్నిహితంగా వచ్చింది. కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించడానికి వివాహం చేసుకున్నానని, అంతకంటే ఇంకేం లేదని, ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని, అది గుర్తించాలని నాతో చెప్తూ ఉండేది. నేను తనకు తెలుసునని, ఆప్తమిత్రుడునని అందరికీ చెప్పుకునేది. అంత క్రితం మా పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ తెలియని వాళ్ళు చాలామంది రేఖారానికి నాకు పరిచయం కంటే ముఖ్యమైనది ఏదో ఉంది అని వాళ్ళు అనుకునేవాళ్ళు. నాకది మరీ విసుగనిపించేది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించడం అలవాటు లేదు. నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం. అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది కూడా సహించలేను. రేఖారాణి మళ్ళీ నాకు దగ్గరగా రావాలని, పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో కూడా ఎప్పటికీ విజయం పొందలేదు. కారణం, నా మనసులో ఎక్కడ ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు. ఆ పరిస్థితులలో నువ్వు పరిచయం అయ్యావు. నువ్వంటే ఎవరు? జయంతి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోవాల్సిన క్షణాలవి. నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభ నష్టాల బేరీజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభించినట్టు ఉంటుందని అనిపించి బయలుదేరాను. ప్రోగ్రాం మధ్యలో వచ్చాను నేను. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డాను. అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు. ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్లుండి వెనక్కి తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు. చీకటిలో నిలబడి ఉన్న నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్ను చూడగానే ఉలిక్కి పడ్డాను.
గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నావని కూడా అనిపించింది. నీ కళ్ళలో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్ళలో లేదు. నీ ముక్కు ఉన్నంత నాజూకుగా కొనతేలి గీత ముక్కు లేదు. గీత పెదవులు నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్నా నీ పెదిమెల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెబుతుంది. గీత మెత్తగా మృదుభాషినిగా కనిపిస్తుంది. నువ్వు పొగరుగా ఏ మాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురు కలదానివిగా కనిపిస్తావు. నేను లోపలికి వెళ్ళనటంతో నువ్వు మళ్ళీ కూర్చొని డ్యాన్స్ చూడటంలో మునిగిపోయావు. కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు. నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని ఆతృత పడుతోందని నువ్వు నా గురించి ఊహించలేదు. ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీ అని పరిచయం చేసింది. ఊపిరి పీల్చటం మర్చిపోయాను నేను. నీ దగ్గర ఇంకొంచెంసేపు నిలబడాలని, నీతో మాట్లాడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను. చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి నాకు జాలేసింది. అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయినా నీ మొహం చెబుతోంది. అందుకే ఎవరేమనుకుంటారోననే భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటాను అన్నాను. నిన్ను కూర్చోబెట్టి నేను పనులన్నీ చేయించటానికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను. గీత పోలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త వ్యక్తిలా నాకు అనిపించలేదు. పనంతా పూర్తయిన తర్వాత దగ్గరికి వస్తే కుర్చీలో పక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు. తట్టి లేపుదామని చెయ్యి వేస్తే 2 చేతులతో నా చేతులని గట్టిగా పట్టుకున్నావు. నీ స్పర్శ నాలో ఎలాంటి తీయటి భావాన్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది? నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళలో కనిపించిన ఆశ్చర్యం, భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో, అతి చనువుగా ప్రవర్తించానేమో అని నాకు అనిపించసాగింది. సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను. అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటే దానికి తోడు ఇలా ఈ హద్దు మీరిన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది. ఆ భయంతోనే మర్నాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంతగా అనిపించుకున్నా నేను నిగ్రహించుకున్నాను. నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడితే తప్పకుండా మనిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగం నుంచి తీసివేయవచ్చు. ఆ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం నాకు సులభం కాదు. ఉద్యోగానికి నువ్వు రోజు అక్కడికి రావుగా, కాబట్టి అంత ఈజీగా నిన్ను చూడలేను. ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉండేవాడిని. దూరం నుంచి నువ్వు వనితా విహార్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు నిన్ను చూశాను. రేఖారాణి ద్వారా మిసెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది. ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు. నీకు వెంటనే ఇంకేదైనా జాబు చూపించాలని నాకు అనిపించింది. ఆ రోజు నీతో మాట్లాడాలని, ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను. కానీ నువ్వు గేటు బయటే నాకు కనిపించావు. దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను. నాకు తెలుసు నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకు పడతారో, ముఖ్యంగా రేఖారాణి. కానీ నాలో అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది. నా ఇష్టమైన అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను. రేఖారాణి ఎవరు, వనితా విహార్ వాళ్ళెవరు కాదనటానికి? నాకు అప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా భయమల్లా నీవు ఒప్పుకుంటావో లేదో అని మాత్రమే. కానీ మర్నాడు కారు పంపగానే నీవు వచ్చేశావు. దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబు చాలా అవసరమని నేను గ్రహించాను. ఈ అవకాశాన్ని నేను విడుచుకోదలుచుకోలేదు. ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని నా ఆశ. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు, నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది. నీ రూపం, అమాయకమైన నీ
మాటల ద్వారా నేను చాలా హాయిగా ఉండేవాడిని. ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవ్వసాగింది. ఎప్పటికైనా నిన్ను నా వైపుకి తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించటం ప్రారంభించింది. ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమా హాల్లో నేను పంపించిన చీర కట్టుకుని కోటి కాంతులతో వెలిగిపోతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చు అనుకున్నాను. అంతకుముందే నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులు ఇచ్చాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రాత్రి గోకుల్ విహార్లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగానే ఉన్నప్పుడు నువ్వు పిట్టగోడ దగ్గర అంచున ఆనుకొని క్రిందికి చూస్తూ బొమ్మలాగుంటే వెనుకగా వచ్చి నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. మరి కొంచెం సేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందేమోననే భయంతో గబగబా నిన్ను కిందికి లాక్కు వచ్చేశాను. నిన్నిక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావు తెలుసు కదా. అప్పుడు ఎప్పుడు ఒకటే చీర ఉందా, మంచి చీర కట్టుకొని రావచ్చు కదా, గీతా చీరలు ఉన్నాయి కదా అనడము, ఆయనకు నా మీద హక్కు ఎక్కడిది అని చెప్పి జయంతి బాధపడడం జరిగింది. ఆ గొడవ అన్నమాట. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వు అలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలియదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి నాకు. రేఖారాణి వాళ్ళంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నన్ను నిలదీశారు. నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని, కాదనలేకపోయానని అబద్ధం కూడా ఆడాను. కానీ మనసులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించలేకపోలేదు. కనీసం నువ్వు ఆ మర్నాడైనా సరిగ్గా మాట్లాడలేదు. మర్నాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుపట్టింది. జాలి తప్ప ఇంకేం లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉన్నమాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యాలి? నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయం బయట పెట్టడం ఎంత ప్రమాదం. అప్పటికే నీ హృదయము ఇంకొకరికి అంకితం కాలేదని నాకేం నమ్మకం. నాకు ఇష్టం ఉంది కరెక్టే, కానీ నీకు ఇష్టం ఉందో లేదో తెలియనప్పుడు నాకు ఇష్టం ఉందని చెప్పడం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. అంతకుముందే ఎవరి మీదనైనా నువ్వు అభిమానం పెంచుకొని ఉండొచ్చు కదా. అలాంటప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఉందని చెప్పడం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా అనే ఉద్దేశంతో నీ మీద జాలి మాత్రమే ఉంది అని చెప్పాను. అప్పుడు రేఖారాణి జయంతితో మాట్లాడినప్పుడు కూడా అదే అన్నది కదా, నీ మీద జాలి ఉంది అన్నాడు అని. అందుకోసమని అని చెప్తున్నాడు అనమాట. రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖం లేదని, జీవితం వ్యర్థం అనిపిస్తోందని, నువ్విష్టపడితే ఆయనకి డైవోర్సు ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఏవేవో మాట్లాడటం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించడమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుంది ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుంది అని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీదికి ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకుని హిస్టీరియా వచ్చిందానిలా ఏడవసాగింది. నాకేం చేయాలో తోచలేదు. ప్రపంచంలో ప్రతి మగవాడిలాగానే ఆడవాళ్ల కన్నీళ్లు చూసి భరించే శక్తి నాకు కూడా లేదు. పరిస్థితులు అర్థం చేసుకొని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాణి ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటానేమో అన్న భయము నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేం మాట్లాడలేదు. ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారానికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వు వచ్చావు. క్షణంసేపు నిరుత్తరుడనైన నాకు ఏం చెప్పటానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేసిందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాదు నేను. రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తూనే తెలిసింది నువ్వు మంచి మూడులో లేవు అని. రేఖారాణిని పంపేసి వచ్చిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండి ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఒక విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలం
కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు, తిరగొట్టావు. నీకు నిజంగా ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావటం ఇంకో గంట ఆలస్యం అయితే నాకు అది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దింపటానికి వచ్చాను. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మొదలు ఇద్దరు రేఖ ఎవరు జయంతి రాజశేఖరం ఇద్దరు మనసులు కలుసుకోవడం, ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ తన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో రాజశేఖరం జయంతికి రాసినటువంటి ఉత్తరం తిరిగి రాజశేఖరం ఇంటికి రావడం, ఆ ఉత్తరంలో ఈ విషయాలన్నీ పొందుపరిచి వ్రాయబడి ఉన్నాయి. ఈ విషయాలన్నీ జయంతి చదువుతుంది. ఇంకా రేపటితోటి ఆ ఉత్తరము ఈ యొక్క నావెల్ కంప్లీట్ అవుతుంది. రేపు శుభం కార్డు పడబోతుంది. మళ్ళీ రేపు ఈ నావెల్ అయిపోయిన తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి మరో నావెల్తో మీ ముందుకు వస్తానండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి శుభం కార్డు పడే మన నావెల్ ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.